ధైర్యమిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 సమూయేలు 38. దావీదు మిక్కిలి దుఃఖపడెను. రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పరీక్ష సమయాల్లోనూ శ్రమల సమయాల్లోనూ సహాయపడనటువంటి భక్తి అసలు భక్తే కాదు. అది ఒక ఆచారముగాను, మూఢ నమ్మకముగాను, మానసిక ఉద్రేకముగాను, వంశ పారంపర్యముగాను మాత్రమే పరిగణింపబడుతుంది. అలాంటి భక్తి వల్ల ప్రయోజనమేమీ లేదు. తన పాపాలను క్షమించు రక్షకుని వెదుకువారి యొక్క భక్తి అలాంటిది కాదు. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అనడంలో దావీదు గారు తన ఘనమైనటువంటి స్థితిలో ఉండి తన చుట్టూ జరిగే పరిస్థితులను అనుమతిస్తున్నాడని చెప్పలేము. ఒకడు జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఎరిగినప్పుడు తాను తిరిగి సంపాదించుకోవడానికి దేవుని యొద్ద తగినంత కృప ఉంది. విశ్వాసం అనేది దేవుని చేత నడిపించబడుతుంది. అది ఎప్పుడూ కూడా నిలిచిపోయి ఉండేది కాదు. అయితే మొదటి విశ్వాసపు మెట్టు మాత్రము ఓరక ఉండి కనిపెట్టడమే. అలా కనిపెట్టినప్పుడు దేవుడు మాట్లాడుతారు. చాలామంది ఓరక నిలిచి కనిపెట్టడం చేయరు. నీ స్వంత తలంపులు, నీ స్వంత ప్రణాళికలు, నీ చుట్టూ ఉన్నవారి యొక్క మాటలు వినకుండా ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తారు. ఓరకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి, అన్య జనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. కీర్తన 46:10. దేవుని మాటకు లోబడినటువంటి దావీదు గారు అమాలేకీలను తరిమినప్పుడు దేవుడు అతనికి సంపూర్ణ విజయాన్ని అనుగ్రహించారు. అమాలేకీలు దోచుకున్నటువంటి దానంతటిని అతడు స్వాధీనపరుచుకున్నాడు కదా. దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు ప్రతి పరిస్థితిని పూర్ణ స్వాధీనంలోనికి తెస్తాము. మన మీదకు వస్తున్నటువంటి కఠినమైన పరిస్థితులకు మనము సోలిపోకూడదు. మన ప్రభువును రక్షకుడైనటువంటి జీవము గల దేవునిలో మనలను మనము ఉత్సాహపరుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన వారికి గాఢాంధకారము కూడా ప్రకాశవంతమైనటువంటి వెలుగుగా మారిపోద్ది. ఎందుకంటే విశ్వాసముతో ప్రార్థనలో కొనసాగుతారు గనుక. ఎంతో అసాధ్యమనిపించే పరిస్థితి నుండి కూడా ప్రభువారు మనలను పైకి లేవనెత్తగలరు కనుక ఎలాంటి పరిస్థితి సంభవించినా కూడా మన చుట్టూ ఉన్నటువంటి భయము, దుఃఖాలను మనలోనికి రానివ్వకూడదు. ఒక క్రైస్తవుడు మరణకరమైనటువంటి సోమరిగా ఉండలేడు. ప్రభువులో మనలను మనము పురికొల్పుకుంటూ భయము వీడి ముందుకు సాగే కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.